నివసించుటకు తగిన గృహములు, మేడలు, మిద్దెలు ఉండడం వల్ల నిలయమే ఈ భూమి. కావునని దీనిని వస్తువ అని పిలిచేది. వసంతి అన్నింటి వాస్తువు. వసంతి అన్నింటి వాస్తువు అంటే ఇందులో నివసించెదరు కాన ఇది వాస్తునవి పిలువబడుతుంది. వాస్తువ అని పిలువబడుతుంది. పుస్తకం కూడా పడుతుంది అందుకగా పడుతుంది. సూచి చెప్పినట్టుగా ఉంటుంది అంతే. వాస్తు శబ్దము వస్తువు అనే పదం నుండి పుట్టింది. వాస్తు అనే శబ్దము వస్తువు అనే పదం నుండి పుట్టింది. వాస్తువు అంటే నివసించుట అని అర్థం. వాస్తువు అంటే నివసించుట అని అర్థం. ఒకసారి చదువుకుంటే మనం చెప్పచ్చు. నివాసం, నివాసం, వాస్తు. వాస్తు అంటే వాస్తు అని పిలువబడుతుంది. వాస్తు శబ్దము వస్తువు అని పదము నుండి పుట్టింది. వాస్తువు అంటే నివసించుట అని అర్థం. వస్తువు అది వాస్తునది కృత్య కృతం శాస్త్రము వాస్తుశాస్త్రం అంటే అది సంస్కృత పదాలు వదిలేసిన సమస్త వస్తు నిర్మాణమున ఆధారమైన ఈ ధరణిని కూర్చిన శుభాశుభ ఫలితాలను వివరించి చెప్పు శాస్త్రం ఒకటి చేత ఇది వాస్తుశాస్త్రం అయింది. పేపర్ మీద రాసుకుంటే